హే హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? వెల్కమ్ టు మై ఛానల్ మమత. ఇంటి వీడియోస్ పెట్టట్లేదు అని చూస్తున్నారా? సో కొంచెం బిజీ, సంక్రాంతి బిజీ, పండగ బిజీ వల్ల కొంచెం పెట్టలేకపోయాను. సో ఈరోజు మీ ముందుకి నేను ఒక స్పెషల్ వీడియోతో అయితే వచ్చేసాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వైజాగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూడండి. మనకి బీచ్ దగ్గర అయితే బీచ్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. సో మ్యాక్సిమమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ విజిట్ చేయాలనే చెప్తున్నాను. చాలా పెద్ద ఫెస్టివల్ అండి. నేను ఈ వీడియోలో అయితే మీకు మొత్తం టాప్ టు బాటమ్ వరకు మీకు చూపిస్తాము. చాలా ఉంటుంది బీచ్, కాకపోతే మేము సగం వరకే వెళ్ళాము. సో చూడండి, బీచ్లో అయితే మనకి ఏఐ జనరేట్ ఇది ఉంటుంది కదా, సో కొత్తగా లాంచ్ అయ్యింది. సో దానికోసం అయితే వీడియో చేశాను. ఒకసారి చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? అండ్ మనకి బీచ్లో మా బాబు, నేను, మా హస్బెండ్, నేనైతే వెళ్ళాము బీచ్కి అయితే. సో మనకి చూడండి, శాండ్ థీమ్ భలే పెట్టారు కదా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో మా బాబు మా ఆయన కూర్చొని ఆడుకుంటున్నారు. సో నేను అలాగా ఒక లుక్ వేసి మీకు వీడియో చేద్దామని అనిపించింది నాకైతే. సో అందుకనే ఒక రౌండ్ వేసి మీకు ఒక వీడియో, స్పెషల్ వీడియో పెట్టాలనిపించింది. ఎవరైతే వైజాగ్లో ఉన్నారో సో వాళ్ళ కోసం ఈ వీడియో ఒకసారి చూడండి. సో చూడండి, మనకి రంగుల రత్నం మొత్తం అన్నీ ఇంకా స్టార్ట్ చేయలేదు మేము వెళ్ళేసరికి. అది కూడా చూపిస్తాను. నైట్ మాకు 6:30, 7 అయిపోయింది మేము వెళ్ళేసరికి. ఎందుకంటే చిన్న బాబుతో ఉన్నాం కదా, సో అందుకే వేరంగా వెళ్ళిపోయాము. సో చూడండి, మీకు కూడా నేను చూపిస్తాను ఏమేమి పెట్టారు అనేది. ఈ జనాలు తినేదానికి, అదే చూడడానికన్నా తినేదే ఎక్కువ ఉంది. చూడండి, ఒకసారి మీకు కూడా చూపిస్తాను. ఎక్కువ చూడండి, స్వీట్ కార్న్ దగ్గర మన బీచ్లో అయితే తిరగడానికట్లా తినడానికే వెళ్ళినట్టున్నారు అందరూ అయితే. చాలా మట్టుగా మనం కూడా అలానే వెళ్తాం కదా. సో బీచ్లో ఉంటే తినాలనిపిస్తుంది, ఏదైతే తాగాలనిపిస్తుంది. సో మనకి చాలా షాప్స్ అయితే పెట్టారు. మాల్గూడు హల్వా అండ్ డ్రెస్సెస్ పెట్టారు. చాలా ఉన్నాయన్నమాట. చూడండి, స్ప్రింగ్ పొటాటోస్ అంట, పానీపూరి, చాట్ ఇవన్నీ పెట్టారనమాట. చాలా బాగుంది. మేమైతే ఏం టేస్ట్ చేయలేదు, ఎందుకంటే అక్కడ ఫుడ్ బాగోదని చెప్పి ఒక దగ్గర తిన్నాం. చాలా బాగుంది, అంతే, ఇంకా మేము తినలేదు. సో ఇవ్వండి ఏంటి వీళ్ళు అక్కడ చూడు, బ్యాక్గ్రౌండ్ భలే ఉంది కదా. నాకైతే చాలా నచ్చింది. ఫొటోస్ తీసుకుంటే భలే ఉంటుంది. చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అందరూ కలిపి తీసుకుంటున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు ఇలాంటి ప్లేసెస్కి విజిట్ చేసేటప్పుడు మీరు ఏం చూస్తారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మా బాబాయ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు, మీకు చూపిస్తాను. అండ్ మనకి చిన్న ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. అమ్మాయిలకి ఎక్కువ ఇష్టం కదా, ఇయర్ రింగ్స్ దగ్గరే ఉండిపోతాము. సో నేను కూడా అలానే ఉన్నాను కాసేపు. సో మీకు చూడండి, ఆ దూరం నుంచి కనిపిస్తుందా, ఆ దూరం నుంచి ఇంకా అలా చివరి వరకు పెట్టారు. చెప్తాను కదా, చాలా పెద్ద ఫెస్టివల్ అనమాట, చాలా పెద్దది. చూడండి ఇంత పెద్ద ఫెస్టివల్ చేస్తారు. సో ఇక్కడ మా బాబాయ్ సామాన్లు తెచ్చుకొని వాడు ఆడుకుంటున్నాడు. మేము ఎప్పుడు వెళ్ళినా వాడు ఆ సామాన్లు తెచ్చుకొని ఆడుకుంటాడు అనమాట. సో ఆడడం అయిపోయాక సో మేము కొంచెం ముందుకు మూవ్ అయ్యామన్నమాట. సో అది కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి, క్యాబ్తో ఎక్కడికి వెళ్తున్నాం నాన్న అంటే బీచ్ దగ్గరికి, అక్కడ బొమ్మలు ఉన్నాయి కదా అని చెప్తున్నాడు. మాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. బీచ్కి ఎప్పుడు తీసుకెళ్ళినా చాలా హ్యాపీగా ఉంటాడు. సో మా ఆయన అయితే మట్టుగా ఆ గేమ్ అయితే ఆడమన్నాను. నాకైతే చాలా భయం, కొంచెం లాంగ్ నుంచి వేయాలి కదా, కానీ వేసారు, మా ఆయన అయితే వేసారు. సో మా బాబు అయితే బాల్స్తో ఆడాడనమాట కొంతసేపు. ఆ కలర్ బాల్స్తో అయితే మా బాబు అయితే ఆడుకున్నాడు. చూడండి, ఆ రౌండ్ దానిలో తిరగడానికి ఎంతమంది లైన్ వ్యూ కట్టారో. బాబోయ్, నాకు ఇలాంటివన్నీ చాలా భయం, కానీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి, కానీ నాకు భయం ఎందుకో మరి తెలియదు. సో జెయింట్ వీల్ ఎప్పుడూ ఎక్కలేదు, ఇలాంటివి కూడా ఎక్కలేదు, ఎందుకంటే కొంచెం కళ్ళు తిరుగుతాయని అనమాట. సో చూడండి, మీకు చూపిస్తాను, లాస్ట్ని చూపిస్తాను. అది ఎలా ఇచ్చేసాడో చూడండి. ఆల్రెడీ స్టార్ట్ చేస్తాను. మాకైతే ఎంత భయం వేసిందో, ఒకరినొకరు గుద్దుకుంటారేమో అని చెప్పి ఎంత భయపడ్డానో చూడండి. అంతా అరుపులు, కేకలు మీకైతే చూస్తే చాలా నవ్వు వస్తుంది, కానీ అక్కడ పిల్లలకి నిజంగా భయం వస్తుంది. నాకైతే నిజంగా భయం. సో ఇదండి నా వీడియో. చూడండి, లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే లేదు. చూడండి, ఐఫోన్ ఇయర్ ఫోన్స్ అయినా 1000 అన్నారు, మరీ దారుణం. సో విశాఖ ఉత్సవం ఇదనమాట. సో నా వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.